అయితే. ఆ తర్వాత రవీంద్ర జడేజా నుంచి పెద్దగా స్కోర్ అయితే రాలేదు కానీ లాస్ట్‌లో కొంచెం అశ్విన్ నుంచి కూడా స్కోర్ ఏం రాలేదు. ఆ తర్వాత కుల్దీప్, బుమ్రా మధ్యలో అయితే 45 పరుగుల పార్ట్నర్‌షిప్ అయితే అద్భుతంగా నడుస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరు క్రీజ్‌లో ఉన్నారు. కుల్దీప్ 27 పరుగులతోటి, బుమ్రా 19 పరుగులతోటి క్రీజ్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరి మూలంగానైతే స్కోరు లీడ్ వచ్చేసి 255 పరుగుల దాకా వచ్చింది. లేకుంటే 200 దగ్గర ఆగి ఉండేదేమో. 210, 220 దగ్గర అయితే ఆల్అవుట్ అయ్యి ఉండేలేమో. కానీ వాళ్ళిద్దరు మంచి భాగస్వామ్యంతో అయితే 45 పరుగుల పార్ట్నర్‌షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. దాని మూలంగా 255 పరుగుల సాలిడ్ అయిన లీడ్ అయితే వచ్చింది మనకైతే. రేపు ఇంకొక 45 పరుగులు జోడించామంటే 300 పరుగులు లీడ్ వస్తుంది. అది ఎనఫ్ నాకు తెలిసి వాళ్ళని ఆల్అవుట్ చేయడానికి సరిపోతుంది అనుకుంటాను నేనైతే. మరి చూద్దాం మరి ఇద్దరు ఎంతవరకు జోడిస్తారు. రేపు త్వరగా ఆల్అవుట్ అయినా పర్లేదు. 250 పరుగులు అయితే కొంచెం కష్టమే టార్గెట్. వాళ్ళ ఎక్స్ట్రా కొట్టాలంటే ఇంకొక 100 పరుగులు అంతకన్నా ఎక్కువ కొట్టలేరు నాకు తెలిసి. కాబట్టి మనకైతే పూర్తిగా డామినేషన్ ఇండియా కనిపిస్తుంది. కానీ రేపు ఎంతవరకు మ్యాక్సిమం వీళ్ళిద్దరు